సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కావేరీ చౌరాస్తాలోని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని జైరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్తో కలిసి ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు పర్యాటక హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. కావేరీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కళాశాలను ఆధునీకరించి కొత్త ప్రవేశాలకు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు మంత్రి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరతోష్ పంకజ్తో సమీక్ష నిర్వహించారు. So thank you very much, sir. 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా 99లో ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా రావటం కోసం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి నిధుల్ని కేటాయించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ ఫర్నిచర్ తీసుకొస్తూ దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ యొక్క అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం చేసి వాళ్లకు హాస్పిటాలిటీ సర్వీసెస్, అట్లాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు అంటే టూరిస్టులకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలను కూడా అంటే ఇతర దేశాల భాషలను కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఇట్లా వివిధ రకాల దీనిలో వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్లకు ఈ వసతులు కల్పించే కార్యక్రమం చేస్తాము. దీని ద్వారా వాళ్ళ కాళ్ళ పేరు వాళ్ళు నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి ఒక కెపాసిటీని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విద్యార్థులు కూడా వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో అంటే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు కొంత స్టైపెండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం.